విశాఖ ఏజెన్సీలో సంచలనం రేపిన గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తుని పోలీసులు స్పీడప్ చేశారు. స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశాలివ్వడంతో పోలీసు యంత్రాంగం నిందితుల వేటను ముమ్మరం చేసింది. గురువారంలోగా బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డ వారందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నారు. మరోవైపు బాధితులను పరామర్శించిన మంత్రి గంటా ననపనేని భరోసా ఇచ్చారు. సభ్య సమాజం తలదించుకునేలా ఇద్దరు యువతులపై అఘాయిత్యానికి పాల్పడ్డ విశాఖ కేసుపై పోలీసులు స్పీడ్ పెంచారు. 24 గంటల్లోగా వారిని మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై సీరియస్గా స్పందించడమే కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖ ఏజెన్సీలో ఆదివారం ఇద్దరు యువతులపై 8 మంది పైశాచికంగా ప్రయత్నించారు. జాతర చూద్దామని కుటుంబంతో కలిసొచ్చిన వారిపై అమానుషంగా దాడి చేయటమే కాకుండా వారిపై అత్యాచారం చేశారు. ఈ సంఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అధికారుల తనయులుండటంతో ఆరంభంలో కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలొచ్చాయి. అయితే సీఎం స్టేట్మెంట్ తర్వాత సీన్ మారింది. రేప్ ఘటనకు సూత్రధారిగా భావిస్తున్న ఎంపీటీసీ అంగదరావు కొడుకు వరుణ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. చింతపల్లి మండలం తాజంగి ఎంపీటీసీ స్వయంగా కొడుకును పోలీసులకు అప్పగించాడు. మరో 4 నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న హెడ్ కానిస్టేబుల్ గణేష్ కుమారుడు నాగేంద్రతో పాటు మరో 3 పరారీలో ఉన్నారు. యువతులపై రేప్కు పాల్పడ్డ 8 మందిని గురువారంలోగా మీడియా ముందు ప్రవేశపెడతామన్నారు పోలీసులు. మరోవైపు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి బాధితులను పరామర్శించారు. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించారు. నిందితులకు శిక్ష పడేంత వరకు కమిషన్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు ఆమె. సో ఈ బిడ్డలకి గవర్నమెంట్ ఇప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. ఆయన కూడా ఎంతో శ్రద్ధ వహించి చాలా బాధపడ్డారు. వారు కూడా వీళ్ళకి వెంటనే నష్టపరిహారం అంటే వాళ్ళ శీలానికి వెలకట్టడం కాదు, వాళ్ళు పేద పిల్లలు కాబట్టి పని పాట బయటకు వెళ్ళలేని పిల్లలు కాబట్టి ప్రస్తుతం 2 లక్షల ముందు ఇస్తున్నారండి. ఇప్పుడు తర్వాత మళ్ళీ 2 లక్షల తర్వాత ఇస్తారు. ఒక్కొక్క పిల్లకి 4 లక్షలు ఇస్తున్నారు. నేనేదో ఊరికే కొంచెం ఆర్థిక సాయం బట్టలు కొనుక్కోమని ఆర్థిక సాయం చేశాను. అంతకుమించి నేను చేయలేకపోయాను. మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేను మాత్రం చేయిస్తున్నాను. అట్లాగే ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వారు కూడా కొంత వీళ్ళకి పండిస్తారండి. ఈ కేసుది రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత డాక్టర్ సర్టిఫికెట్స్ అవన్నీ వచ్చినాక కొన్ని నామ్స్ ఉన్నాయి, వారు కూడా ఇస్తారండి. వారు కూడా చెరొక 25,000 చెరొక 50,000. బాధితులకు న్యాయం చేసేంత వరకు తోడుగా ఉంటామన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. వరుస రేప్ ఘటనలు కలవర పెడుతున్నాయన్న ఆయన ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలగ్గమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. సంఘటన అందరం కూడా ఖండించాల్సిన సంఘటన. తప్పకుండా ప్రభుత్వం ఆ కుటుంబాలకి అండగా ఉంటుంది. అలాగే ఎవరైతే దీనికి పాల్పడ్డారో నిందితులు, వాళ్ళు కొంతమంది ప్రజాప్రతినిధుల పిల్లలు అంటున్నారు, అలాగే కొంతమంది అధికారుల పిల్లలని కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఎవరైనా సరే వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి అక్కడ జరగకుండా విధంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నది కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన. విశాఖ ఏజెన్సీలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు చెప్పిన మాట ప్రకారం గురువారంలోగా నిందితులను అరెస్టు చేస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పోలీస్ శాఖకు చెందిన తనయులు ఈ ఎపిసోడులో ఉండటం బాధితులను కలవరపెడుతోంది.